యేసు ప్రభు సన్నిధికి రా, దేవునితో గడుపు, దేవునికి తెలియచేయి. నీ ప్రతి సమస్య ఆయనకు తెలియచేయి. నువ్వెందుకు పారిపోతున్నావు? ఎందుకు దూరం వెళ్ళిపోతున్నావు? ఎందుకు ప్రార్థనలో గడపకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వు ప్రార్థనలో గడపనంత వరకు, దేవునికి చెప్పనంత వరకు నీ సమస్య పెద్దదే. వన్స్ నువ్వు చెప్పడం స్టార్ట్ చేసావా, దేవుడు నీ జీవితంలో ధైర్యమును, విశ్వాసమును, అభిషేకమును, ఆనందమును, సమాధానమును, ప్రశాంతతను దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేయాలి కదా, ఉపవాస ప్రార్థన చేయాలి కదా, దేవుని సన్నిధిలో గుహలో చేరాలి కదా. మరి ఎటు వెళ్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తే నీకేమొస్తుంది? ఏ దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నీకు సమస్య వెళ్ళాలి అని అంటే, ఈ కొరకు దైవజనుని వాడుకోవాలన్నా నువ్వు దేవునికే ప్రార్థన చేయాలి. సౌలు దేవునికి ప్రార్థన చేశాడు. అననీయ సౌలు దగ్గరికి వెళ్ళాడు. అననీయ సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే సౌలు కన్నులు తెరవబడ్డాయి. సౌలు స్వస్థత పొందుకున్నాడు. సౌలు బాప్తిసం పొందుకున్నాడు. చూడండి, నిన్ను బట్టి దేవుడు అద్భుతం